ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. రుణమాఫీలో కాంగ్రెస్ సర్కారు మోసంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు రుణమాఫీ కాలేదని, అధికారులను అడిగితే స్పందించడం లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం చేపట్టినటువంటి రైతు రుణమాఫీలు అనేక లొసుకులు ఉండడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు మీదకి వచ్చారు. కడుపు మండినటువంటి రైతులు కలెక్టరేట్కి చేరుకొని పెద్ద ఎత్తున అధికారులను అడిగేటువంటి ప్రయత్నం చేస్తే సమాధానం సరిగా రాకపోవడంతో నేషనల్ హైవే, జాతీయ హైవే మీద ధర్నాకు దిగారు. కలెక్టరేట్ ఎదురుగా పెద్ద ఎత్తున రైతులందరూ చేరుకున్నారు. కలెక్టరేట్ లో ఇంకా వందల మంది రైతులు ఉన్నారు. కలెక్టరేట్ లోపల ఎందుకు ధర్నా చేస్తున్నారు? రుణమాఫీ ఎంత 2 లక్షలు అయిందా? చాలా మీరు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను గెలవగానే అని చెప్పి ఇంత మట్టుకు ఇప్పుడు గెలిచి కూడా 8 నెలలు కావస్తుంది. 8 నెలలు మాసం వచ్చినా కూడా ఇంత మట్టుకు 2 లక్షల రూపాయలు అండో, ఫస్ట్ 1,50,000 అండో, తర్వాత 2 లక్షలు అండో. ఇంత మట్టికి కూడా రూపాయి కూడా మాది ఇంత మట్టికి కూడా బాగాలేదు. మాది మేము కట్టలేకపోతాను. మళ్ళీ అదనం ఉండే ఏం కట్టమంటాడు. మేము యాడ్ తెచ్చి కట్టాం. ఇప్పుడు పంటల పెట్టుబడి పెట్టామా, ఈ రుణమా అదనం కట్టామా, మేము ఏం చేయాలా? ఎందుకంటే మీ హామీలో ప్రతి కుటుంబానికి 2 లక్షలు మీరు రుణమాఫీ చేస్తారన్నారు. అంతేకాని మా 10 లక్షలు మీరు కట్టొద్దు. ఆ 2 లక్షలు మీరు మాకు ఇవ్వండి. ఏం జరిగింది? అసలు మీరు ధర్నా చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అండి, మేము ఒక బ్యాంకీలో తెచ్చుకుంటే అయాల ఆర్థిక పరిస్థితుల్లో 1-2 బ్యాంకీలలో తెచ్చుకుంటే ఆ బ్యాంకీలు కట్టలేని స్థితిలో దగ్గరగా ఒక 2-2.5 లక్షలైంది. ఈ తుమ్మల నాగేశ్వరరావు అంటాడు, మీరు ఆ పై 50,000 కట్టండి, 2 లక్షలు మాఫీ చేస్తానంటాడు. ఆ డబ్బులు లేకనే కదండి మా బాధ. మేమేమంటున్నాం, రైతాంగం 2 లక్షల వరకు నువ్వు అన్నమాట మొత్తం మాఫీ చేయి. ఆ 50,000 రూపాయలు కింద మీద పడి మేము కట్టే రోజు తీసుకొచ్చుకుంటాం. ఇప్పుడు అగ్రికల్చరల్ ఏఓ గారు, ఏడీ గారు, బ్యాంకు మేనేజర్ గారు సార్ 50,000 మేము ఆడవాళ్ళ మెల్ల పుస్తలు తాడు కుదవబెట్టని తెచ్చిస్తాం కానీ మాకు మాఫీ చేస్తారంటే ఎప్పుడు వస్తాయో తెలియదు. మాకైతే తెలియదు. గవర్నమెంట్ ఎప్పుడు వేసిద్దో తెలియదు. అందరికి వేసినప్పుడే మీకు లెక్క. ఇప్పుడు మమ్మల్ని తెచ్చి ఇవన్నీ మమ్మల్ని దాము చేసి ఆడ తెచ్చి ఇచ్చేమంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారిని ఏ ఊరికి రమ్మంటాడో రమ్మను. ఊరికి 10 మందికి గనక దాటి వస్తే మమ్మల్ని నిలదీసి జైల్లో పెట్టండి. మీ ఊళ్ళో ఏందండి పరిస్థితులు? ఎలక్షన్ అప్పుడు మంచిగా పెట్టి పోదులిచ్చారు స్టేజీల మీద. మేము ఎలక్షన్ మేము ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రతి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ రుణమాఫీ బోన్ కూడా ఫస్ట్ 50,000, తర్వాత 1,50,000 అని చెప్పారు. ఇప్పుడు కూడా సార్ మా తుమ్మల పెళ్లి 90% కూడా రుణమాఫీ కాలేదు. ముఖ్యమంత్రి చెప్పింది కదా మొత్తం మాఫీ చేసేసిన. 35,000 వడ్డీ తెచ్చి సార్, 35,000 వడ్డీ తెచ్చి 35,000 కట్టిన చూడు. 35,000 వడ్డీ తెచ్చినావా? 35,000 వడ్డీ తెచ్చి 32 లక్షల 30,000 వడ్డీ అయింది. అయితే 35,000 కట్టిన 2 లక్షలు తర్రా. ఎట్లా తెచ్చినా మరి వడ్డీ డబ్బులు ఎట్ట పుట్టినాయి నీకు? తాలిపట్టు మరేం చేస్తాం, మెళ్ళది భార్య మెళ్ళది తాలిపట్టు అది పెట్టి పెడితే వచ్చినాం సార్. మరేం చేస్తారు, తప్పదు. కట్టపోతున్నా పోతే పోవు, మళ్ళీ అది బాధ. మరేం చేస్తాం, కట్టినాం. మరి కట్టినా కానీ రాలేదు కదా. డబ్బుల కోసం రైతులు బాధలు పడేది. అక్కడ తిరగండి ఇక్కడ తిరగండి అని ఆఫీసులు తిప్పితే ఎట్లా సరిపోద్దండి? రైతులు ఈ ఎండలో పని చేయాలా, లేకుంటే ఈ ఆఫీసుల చుట్టూ తిరగాల? ఎంత ఇబ్బంది పడుతున్నారు. పేర్లు వచ్చినా కూడా లెక్క చేయట్లేదు. లిస్టులో పేర్లు వచ్చినాయి అయినా కూడా లెక్క చేయట్లేదు. చాలా మంది రైతులు తమ గోడు వెలిబుచ్చుకుంటున్నారు. ఎందుకు రుణమాఫీ కాలేదో తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది. మీకు ఎంత రుణమాఫీ అయిందండి? కాలేదండి. అసలు రైతు బంధు ఎప్పుడు ఎట్లా, అసలు రైతు భరోసా కూడా ఇయలేదు అసలు. రైతు రుణమాఫీ ఎలా అయితే చెప్పారో అలా మాకు రుణమాఫీ వచ్చిన వాళ్ళకి భార్య భర్తలకు వచ్చింది, రాని వాళ్ళకి అసలుకే రాలేదు. పాస్బుక్ పరంగా ఇచ్చారు కదా, అదే పాస్బుక్ పరంగానే మాకు ఇవ్వమంటున్నాం. ముఖ్యమంత్రి గారు నిన్న వైరా వచ్చారు. 31,000 కోట్లు మాఫీ చేసినా 2 లక్షల వరకు అయిపోయింది అన్నారు కదా. మరి రాలేదు, ఎందుకు రాలేదు? అది కావాలండి. వచ్చారన్నారు బాగుంది, కానీ రాలేదుగా. మా పరిస్థితి ఎవరికి చెప్పాలా? ఈ రోజుకి రైతు బంధు మాకు రైతు బంధు వచ్చింది. నెక్స్ట్ కళ్యాణ లక్ష్యం, ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్యం వచ్చింది. మేము ఎవరైనా మా బంధువులు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయి. అన్ని బంద్ అయిపోయినాయి. మేము ఎవరికి చెప్పుకునే మా బాధ. రైతులు సంతోషంగా ఉన్నారని జిల్లా మంత్రులు అన్నారు. ఏ ఒక్క రైతు సంతోషంగా ఉన్నాడు? రేపు పంచాయతీ ఓట్లు పెట్టి తెలిసిద్ది ఏం సంగతి ఏందో. రుణమాఫీ అయిందా సార్? ఒక్కొక్క కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. పోలీసులు ధర్నా చేస్తున్నటువంటి రైతులను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ధర్నాకు వ్యతిరేకంగా రుణమాఫీ కావాలనేటువంటి అన్నదాతలు చెప్తుంటే వారికి వ్యతిరేకంగా వెళ్లిపోవాలని చెప్తున్నారు.
ఇప్పుడు వడ్డీ ఎంత అనేది ఇది సమస్య కాదు. ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నది 2 లక్షలు చేయండి. చేస్తే బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి ఆ అప్పు పోను ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా రైతు కడతాడు. మీరు 2 లక్షల రుణమాఫీ చేయకుండా ఇవన్నీ తాత్సారం కోసం రైతులను ఇబ్బంది పెట్టడం తప్పితే ఇది రెండోది అయితే ఏమీ లేదు. ఇది కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. అన్నదాత మొత్తం తిరగబట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తమకు రుణమాఫీ కాలేదని వారు వాపోతున్నారు, ఆవేదన చెందుతున్నారు. 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామన్నారు. 6 హామీల్లో భాగంగా చెప్పినటువంటి ఆ హామీ నెరవేర్చకపోవడాన్ని అన్నదాతలు చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేసి తమ నిరసన ద్వారా ప్రభుత్వానికి తమ యొక్క గోడు వెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖమ్మం కలెక్టరేట్ దగ్గర పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. కాంగ్రెస్ సర్కారు తూతూ మంత్రంగా రుణమాఫీ చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా బావుపేటలో రుణమాఫీ కాని రైతులంతా ఆందోళన బాట పట్టారు. గ్రామంలోని ఇండియన్ బ్యాంకు షట్టర్ మూసేసి బ్యాంకు ముందు బైఠాయించారు. వెంటనే రుణమాఫీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ 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 ఖబర్దార్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది ఒక రైతులను మోసం చేసే గవర్నమెంట్ గా చరిత్రలో నిలిచిపోయింది. రైతులు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ 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 ఖబర్దార్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది ఒక రైతులను మోసం చేసే గవర్నమెంట్ గా చరిత్రలో నిలిచిపోయింది. రైతులు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్.